శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. ప్రథమంగా మేషరాశి. మేషరాశి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక 1 పాదం మేషరాశిలోకి వస్తాయమ్మా. అయితే ఈ మేషరాశిలో ఉన్నటువంటి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో గ్రహ సంచారం బాగుందని చెప్పుకోవచ్చు. అందరికీ అన్ని విధాల అన్ని రకాలుగా యోగదాయకంగా ఉంది. గతంలో కంటే బాగుంది. అలాగే దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి. కుటుంబ సఖ్యత బాగుంది. మీ సంతానం బాగుంటుంది, చక్కగా చదువుకుంటారు. అలాగే మీ ధనం విషయంలో మీకు సమయానికి ఏదో ఒక విధంగా ధనం చేతికి అందుతుంది. అయితే అనవసర ఖర్చులు ఉంటాయి. అనవసర ఖర్చులు, అధిక ఖర్చులు, ఇంటి రిపేర్లు, వాహన రిపేర్లు ఉంటాయి. అలాగే శుభమూలక ధనం వ్యయం, ఏదో శుభమూలక ధనం వ్యయం అవుతుంది. ఇకపోతే ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ వహించాలమ్మా. మీరు ఈ మేషరాశి వారు సెప్టెంబర్ మాసంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. అలాగే ప్రయాణ విషయంలో జాగ్రత్త వహించాలి. అలాగే ఇతరుల విషయం అంటే ఎవరి విషయం మీరు జోక్యం కలిగించుకోవద్దు. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. ఎవరి విషయంలో జోక్యం కలిగించుకోవద్దు. అలాగే అబద్ధపు సాక్ష్యం చెప్పడం, అలాగే సాక్ష్య సంతకం చేయటం, అలాగే మధ్యవర్తిత్వం ఉండి అంటే చూసారా, మధ్యవర్తిత్వం ఉండి ఇతరులకి మీరు ధన సహాయం చేయడం, మీ సైన్ చేసి ఇలాంటి వ్యవహారాలు ఏం చేయొద్దు. అలాగే ముఖ్యంగా ఈ మాసం మీరు గురువుని, బ్రాహ్మణుల్ని, పెద్దల్ని గౌరవించాలి. ఎవరిని దూషించొద్దు, దోషంగా మాట్లాడొద్దు. ఇకపోతే ఆరోగ్య విషయాలు మాత్రం చాలా జాగ్రత్తగా వహించాలి. మీరు ముఖ్యంగా చెప్తున్నాను, ఏమాత్రం అనారోగ్య పరిస్థితి వస్తే వెంటనే వైద్యుని సంప్రదించండి. ఇక మిగతా విషయాలన్నీ బాగున్నాయి. చక్కగా బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు ఉంటాయి. అలాగే పాత మిత్రులు మీరు కలుసుకుంటారు. వారితో సంభాషణ చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. దూర తీర ప్రాంతాలకు వెళ్తారు, తీర్థయాత్రలు చేస్తారు, దైవ కార్యాలు పాల్గొంటారు. దైవ సంబంధ విషయాలు ఏదైతే ఉన్నాయో ఏమో చేస్తారు. అంటే దేవాలయాలకు సంబంధించింది వ్యవహారాల్లో పాల్గొంటారు. ఇక వాహన సౌఖ్యం, పాత వాహనం అమ్మి కొత్త వాహనం కొనవో లేదంటే డైరెక్ట్గా కొత్త వాహనం కొనవో జరుగుతుంది. అలాగే విందు వినోదాల్లో పాల్గొంటారు, విలాస వస్తువులు కొనుక్కుంటారు. ముఖ్యంగా కొంతమంది ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు, పెద్ద పెద్ద వాళ్ళని కలుసుకుంటారు, వాళ్ళతో మీ పని చేయించుకుంటారు. ప్రభుత్వం సంబంధించిన పనులు కూడా మీకు పూర్తవుతాయి. అలాగే చాలా మనోనిబ్బరంగా, మనోధైర్యంగా ఉంటారు. సంఘంలో పరపతి పెరుగుతుంది. అలాగే మీరు సంకల్పం అంటే ఈ మాసంలో మీరు ఏదైతే అనుకుంటారో అది జరిగి తీరుతుంది. అంటే సంకల్పం, దృఢ సంకల్పం, నేను ఈ పని చెయ్యాలి, ఫలానా సాధించాలి అని దృఢ సంకల్పం ఉంటే మీరు సక్సెస్ అవుతారు. అలాగే ఉద్యోగాలు లేని వారికి కూడా మీరు ప్రయత్నం చేసుకుంటే మీకు తప్పకుండా జాబ్ వస్తుందమ్మా. అలాగే ఇతర దేశంలో ఉన్న వాళ్ళు కూడా విదేశాల్లో కొంతమంది చాలా బాధపడుతున్నారు. మీకు కూడా సమయం వచ్చింది, మీరు ప్రయత్నం చేసుకోండి. ఇకపోతే వృత్తిపరంగా బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది. అలాగే మిమ్మల్ని గుర్తిస్తారు, మీ స్కిల్ బయటపడుతుంది. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి బాగుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. మోటార్ ఫీల్డ్ వారికి బాగుంది. అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ కూడా బాగుంది. ఇక ముఖ్యంగా సినిమా రంగం, కళారంగంలో ఉన్నవారికి కూడా బాగుంది. మంచి మంచి అవకాశాలు వస్తాయి మీకు. కళారంగంలో ఉన్నవారు సినిమా, టీవీ, ఇతర టెక్నీషియన్ ఎవరైనా సరే మీకు మంచి సువర్ణ అవకాశాలు వస్తే ఉపయోగించుకోండి. ఇక రాజకీయ నాయకులకి బాగుందండి. రాజకీయానికి చాలా బాగుంది. ప్రజలు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. మీరు మంచి మంచి కార్యాలు చేపడతారు. ప్రజలకు ఉపయోగపడే కార్యాలు చేస్తారు. మీరు దాంట్లో సక్సెస్ అవుతారు, మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ఇక అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది. సొంతంగా వ్యాపారం పెట్టుకోవచ్చు. అలాగే
జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది. ఇక ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ ఉద్యోగస్తులు కూడా బాగుంది, చక్కగా ఉంది. మీకు ప్రమోషన్తో కొన్ని బదిలీలు రావచ్చు, శాలరీస్ పెరుగుతాయి, ఇంక్రిమెంట్లు వస్తాయి. అలాగే విదేశాలకి ప్రయత్నం చేసేవాళ్ళు కూడా ప్రయత్నం చేసుకోండి. ఇక విద్యార్థులు, చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా చక్కగా చదువుతారు. మీరు మాత్రం చదువుకునే విద్యార్థులు సరస్వతిదేవిని ఎక్కువ ఆరాధించండి. అలాగే హయగ్రీవ స్వామిని కూడా ఆరాధించండి. ఇక వివాహంగానే అమ్మాయిలు అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకొని మీకు వివాహ టైము వచ్చింది, మీరు ప్రయత్నం చేసుకోండి. ఇక నేను చెప్పిన ఈ రాశి ఫలాలు, గోచార ఫలితాలు కేవలం మీకు ఒక 30% మాత్రం ఉపయోగిస్తుంది. మిగతా 70% మాత్రం మీ జన్మజాతకం మీద ఆధారపడుతుంది. ఎందుకంటే కొంతమందికి నేను చెప్పినవి జరగచ్చు, జరగకపోవచ్చు. అందరికీ జరగాలని రూల్ లేదు, జరగకూడదని రూల్ లేదు. మీ జన్మజాతకం, జన్మ లగ్నం నుంచి అక్కడ ఉన్న పరిస్థితి, గ్రహాల యొక్క పరిస్థితి, జరిగే దశ, అంతర్దశ అవన్నీ కూడా ఉంటాయమ్మా. అందువలన ఏంటంటే కాస్త నా వీడియో చూసి వీక్షణ గమనించండి. ఒకవేళ ఏమన్నా సలహాలు సంప్రదాయం కాబట్టి కింద నెంబర్ ఉంది, ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మీకు ఏమన్నా అనుమానం ఉంటే మీరు నివృత్తి చేసుకోవచ్చు. ఇక ఈ మేషరాశి వారు సెప్టెంబర్ మాసంలో నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే మీ అందరికీ ఈ మాసం అంతా బాగుంటుంది, యోగిస్తుంది. అది ఏమిటంటే ఫస్ట్ ఈ సెప్టెంబర్ మాసంలో వినాయక చవితి వచ్చింది కాబట్టి చక్కగా వినాయకుని బాగా మంచిగా పూజించుకోండి. గణపతి నవరాత్రులు బాగా చేసుకోండి. అలాగే ప్రతి దేవాలయంలో కూడా, గణపతి దేవాలయం ముఖ్యంగా ప్రతిరోజు కూడా అభిషేక అర్చనలు ఉంటాయి, హోమాలు ఉంటాయి. చక్కగాని అవన్నీ చేసుకోండి. అలాగే అన్నదానాలు ఉంటాయి, అన్నదానంలో కార్యక్రమం పాల్గొనండి. చక్కగా ఆ గణపతి కృపకు పాత్రలు కాండి. చక్కగా గణపతిని స్మరించుకొని గణపతి మంత్రాలు చేసుకోండి. చక్కగా స్వామిని ప్రార్థించుకోండి. అలాగే ఈ మాసం మీరు ఒక మంగళవారం మాత్రం కందులు దానం చేయండి. ఎర్ర కందులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి దేవాలయాల అయ్యగారికి దానం చేయండి. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి అభిషేకాలు చేయించుకోండి. ఎక్కువ ఈ మాసం అంతా మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తర పూజ లేకపోతే అభిషేకం చేయించుకోండి. ఒకవేళ వీలైతే ఎవరైనా మీకు దగ్గరలో మంగళవారం రాహుకేతు పూజ చేస్తారు, మీ దగ్గర దేవాలయాలు చేస్తే ఒకసారి చేయించుకోండి. ఇక మూగజీవులకి ఆహారం పెట్టండి, గోవుకి గడ్డి పెట్టండి, పిచ్చుకలు ధాన్యం వేయండి, పావురాలకి జొన్నలు వేయండి, కాకి తీపన్నం పెట్టండి. ఎవరైనా భిక్షగాలు తారసపెడితే ఆ భిక్షగాలకి ఏదో కాస్త ఆహారం, ఏదో పండో బ్రెడ్డో ఏదో ఇచ్చి కాస్త ఎంతో కొంత చేతిలో పెట్టండి ధనాన్ని, అంతే. ఇకపోతే మీరు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదువుకోండి. హనుమాన్ చాలీసా, హనుమాన్ దండకం కూడా చేసుకోండి. ఏదైనా ధైర్యంగా ఉండండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఈ సెప్టెంబర్ మాసం మేషరాశి వారికి శుభం జరుగుతుంది. సర్వేజన సుఖనో భవంతు, శుభం భవతు, స్వస్తి.